75 plus entrepreneurs. Student exchange program, internship abroad, KL, deemed to be university. 5 సంవత్సరాలుగా కోడికత్తి సీనుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి ఎన్నికల్లో గెలవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటానికి కోడికత్తి డ్రామా ఆడి జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. బాబాయిని గొడ్డలతో చంపించి ఇవాళ సానుభూతి ఓట్లతో 151 సీట్లు ఒక్క ఛాన్స్తో అధికారంలోకి వచ్చి 27 దళిత సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకుంటే తీసేశాడు. ఇవాళ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్యాయంగా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన వాడు అధికార పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు. ఒక నాగమ్మ గురించి చెప్పాలా, ఒక కిరణ్ గురించి చెప్పాలా, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలా, ఒక ఓంప్రకాష్ గురించి చెప్పాలా, డాక్టర్ సుధాకర్ గురించి చెప్పాలా. ఎన్ని చెప్పినా కూడా జగన్ రెడ్డి నువ్వు ఎస్సీ సోదరుల మీద, దళిత కుటుంబాల మీద, దళితుల మీద చేసిన దుర్మార్గాలు అన్నీ కావు. ఇవన్నీ ఎండగట్టాలనే మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, దళిత సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పాపం కోడికత్తి సీను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు. అట్లాగే బయట తల్లి సోదరులు బయట ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా విజయవాడని పోలీసులు జల్లెడ బట్టి వాళ్ళని కనీసం నిరసన దీక్ష చేసుకోవడానికి కూడా ఒక వేదిక కానీ టెంట్ కానీ లేకుండా సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి మీద, అడ్వకేట్స్ మీద నిర్బంధం చేస్తున్నామంటే మీ దుర్మార్గం అంతా ఇంత కాదు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ పట్టుబయలు చేయాలని వాళ్ళ అంబేద్కర్ గారికి వాళ్ళ విగ్రహం దగ్గర నువ్వు చేసిన పాపాలు దుర్మార్గాలన్నీ కూడా తెలియజేస్తున్నాం, ఎండగడుతున్నాం. ఈరోజు కోడికత్తి సీన్ని వెంటనే విడుదల చేయాలని వాళ్ళ కుటుంబం చేసే నిరసన కార్యక్రమాన్ని ఇవన్నీ చేస్తాం కూడా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, ఇందాక మన సోదరులు చెప్పారు ఒక ఎస్సీలనే అంతమందిని చేశారు ఇంతమందిని చేశారని. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఎస్సీలనే కాదు, బీసీలని కాదు, మైనార్టీలను కాదు, అందరినీ చంపించాడు. అన్ని వ్యవస్థలనే నాశనం చేశాడు. ఏ వర్గాన్ని కానీ ఏ వర్ణాన్ని కూడా సుఖంగా శుభ్రంగా ఉండలేదు. ఏ వ్యాపారస్తుడు కానీ ఏ ఒక్కరు కూడా ఒక వ్యవసాయదారుడికి కానీ పంట లేదు, పండితే గిట్టుబాటు ధరలు లేవు. అందరినీ అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఇతనికి ఒకటే బుద్ధి చెబుతాం, రేపు జరిగే 83 రోజుల తర్వాత జరిగే ఎలక్షన్లో ఆయన్ని చిత్తుగా ఓడించి ఆయన 175కి 175 వస్తాయన్నాడు. ఆ 175కి 175 మనం తెలుగుదేశం వస్తుందని చెప్పనేసేసని ఆయన్ని ఎంత తొందరగా దించితే మనందరికి కూడా అంత మేలు జరిగిద్దని చెప్పనేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. 300 మంది దళితుల్ని పట్టణ పెట్టుకొని ఇవాళ అంబేద్కర్ విగ్రహం కడుతున్నారంటే ఎవరో నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు 27 దళిత పథకాలు రద్దు చేశావు. ఎస్సీ ఎస్టీ సభ్యాన నిధులని దారి మళ్లించి రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చావు. మాకు చెందాల్సిన నిధుల్ని నువ్వు పక్కదారి పట్టించావు. పైగా ఒక అనంతబాబు, ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని తీసుకొచ్చి నువ్వు పక్కన ఊరేగిస్తున్నావు. ఇంత దారుణమైన అసలు నువ్వు దళితులను ఒక్కరినైనా 5 సంవత్సరాల్లో చంపిన వాళ్ళని ఒక్క ఎమ్మెల్యేని కానీ, ఒక్క ఎమ్మెల్సీని కానీ, ఒక్క మంత్రిని కానీ, ఒక్క గోండాని కానీ నువ్వు ఖండించావా? లేదు. అందుకనే నీకు దళితులందరూ బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి. 20,000 స్కూళ్ళు తీసేసావు. దళిత పిల్లలే దళిత ఏరియాల్లో ఉన్న 20,000 స్కూళ్ళు తీసేసావు. సిఎస్ స్కూళ్ళు, ఆర్సీఎం స్కూళ్ళు 20,000 స్కూళ్ళు చేసిన ఘనత నీకు ఒక్కడికే దక్కింది. పైగా పిల్లల ఫ్రీ సీట్లు తీసేసావు. పిల్లలు ఫ్రీ సీట్లు తీసేసి మమ్మల్ని చాలా దారుణమైన స్థితిలోకి 50 ఏళ్ళు వెనక్కి నెట్టావు. ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రిని మేము ఇంతవరకు చూడలేదు. ఈ దళితులందరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది. మా పట్టగొట్టి మా శవాల మీద నువ్వు విగ్రహం కట్టి ఊరేగించిన మాత్రాన దళితులు నిన్ను ఎవరు అని ఈ రకంగా దళితులందరూ బుద్ధి చెప్తారని రాష్ట్ర దళితుల తరఫున మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరణకి వెళ్తున్నారు చాలామంది. నేను ఒకటే చెప్తున్నా దళితులకి, అయ్యా
మీరు అక్కడ కట్టింది అంబేద్కర్ బొమ్మ కాదు, దళితుల సావు మీద అంబేద్కర్ బొమ్మను కట్టాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన మీద ఎస్సీ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ మీద చట్టాన్ని మన మీదే పెట్టాడు. ఎస్సీల మీద ఎంత దౌర్భాగ్యం ఈరోజు ఆలోచించండి. ఈరోజు శిరోమండలం కానీ, దళితుల మీద అత్యాచారాలు కానీ, డోర్ డెలివరీ కానీ అతి దారుణంగా చేపించాడు. ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ, ఏ మీటింగ్లో కానీ దళితుల గురించి మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. మేము అందుకని జగన్మోహన్ రెడ్డికి పేరు పెట్టుకున్నాం, దళిత ద్రోహి జగన్ రెడ్డి అని. ఈరోజు పల్లెకి ప్రతి గూడాన్ని కూడా మేము చెబుతున్నాం. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకెక్కడా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వల్ల చావులే కానీ మేలు ఎక్కడా జరగలేదు. దయచేసి 2024లో గద్దె దింపాలి జగన్మోహన్ రెడ్డిని అని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించడం అనేది అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాజకీయ కోణంలో ఈ రోజున అక్కడ విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతిలో రేపు రాజధాని మొత్తం అభివృద్ధి అయితే అక్కడ దాదాపు 125 సంవత్సరాల యొక్క సందర్భంగా 125 ఎకరాలు ఇచ్చి దాన్ని స్మృతివనం ఏర్పాటు చేసి అక్కడ ఎంతో హుందాతనంగా చాలా గొప్పగా అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులు ఎత్తులో పెట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తే ఆయన ఆలోచనని పరిగణలోకి తీసుకోకుండా కావాలని చెప్పి కేవలం 18 ఎకరాల్లో అది కూడా కొంత స్థలంలో ఏర్పాటు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కావాలని చెప్పి ఇదేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జననం డేట్ కాదు, మరణం డేట్ కాదు, కావాలని చెప్పి ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి రేపు ఏప్రిల్ దాకా కూడా ఆక్కోకుండా ముందుగానే ఏప్రిల్ 14న ఆయన పుట్టినరోజు అప్పుడు చేయాల్సి వస్తుందని చెప్పి ముందుగానే అప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఈ రోజున హడావుడిగా ఎటువంటి నిర్మాణాలు అక్కడ పూర్తి కాకుండా ఈ రోజున హడావుడిగానే చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు దళితులందరూ కూడా వాళ్ళ యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రోజున వాళ్ళ నుంచి దళితుల మీద దాడులు చేస్తూ వారి పునాదుల మీద ఈ రోజున విగ్రహం అనేది నువ్వు పెడతానని చెప్పి అని అంటున్నాం. వారి యొక్క ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. ఏదైతే మీరు పథకాలు రద్దు చేశారో ఆ పథకాలన్నీ పునర్నిర్మించకుండా మీరు దళితులకు న్యాయం చేశారని, రేపు ఎస్సీ ఓట్లు అన్నీ పొందాలనే ఆలోచనలో ఉన్నారు. ఎస్సీ సోదరులందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. మీరు ఈ రోజున చంద్రన్న బీమా తీశారు, చంద్రన్న పెళ్లి కానుకలు తీసేశారు, 50,000 ఇచ్చేది ₹1,00,000 ఇస్తానన్నావు, 3.5 సంవత్సరాల పాటు నెలకొని ఊరుకున్నావు. చివరిలో వచ్చేసరికి నేనేదో చేస్తున్నానని చెప్పి చేయాలని చెప్పి ఏదో అడావుడి చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజులు మీకు బుద్ధి చెబుతారు. అంబేద్కర్ గారి పేరు కూడా మార్చి మీరు ఈ రోజున జగనన్న విద్యా దీవెన అని చెప్పి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీకు రాబోయే రోజులు బుద్ధి చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.